హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. మరి సినీ రంగానికి సంబంధించి అక్కినేని నాగార్జున తర్వాత వచ్చిన తరం అయితే ఇటు అక్కినేని నాగ చైతన్య. ఆయన కంటే ముందు ఏఎన్ఆర్ అయితే రూల్ చేశారు అనుకోవచ్చు. మరి దాని తర్వాత నాగార్జున కూడా ఒక లెవెల్లో రూల్ చేశారు తెలుగు ఇండస్ట్రీని. ఇక దాని తర్వాత వచ్చిన తరంలో మాత్రం అటు అఖిల్ ఒక సినిమాలు చేయలేని పరిస్థితిలో ఉంటే ఇటు నాగ చైతన్య మాత్రం చేసిన సినిమాల్లో అంతంత మాత్రంగానే నడవడం, లేకపోతే ఆ సినిమాకి మంచి హైప్ రాకపోవడం ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే రీసెంట్గా దీనికి సంబంధించి ఆయన పర్సనల్ లైఫ్ గురించి కూడా ఎంతోమంది మాట్లాడుకున్నారు. సినీ రంగం గురించి పక్కకు పెడితే పర్సనల్ లైఫ్ కూడా అంతంత మాత్రం అంత తోపుగా ఏమీ ఉండదు. ఎందుకంటే సమంతతోని విడాకులు తీసుకోవడం, 24/7 మీడియా అట్రాక్షన్ పొందడం, దాని తర్వాత శోభితా ధూళిపాలతోని రిలేషన్లో ఉండడం, రీసెంట్గా శోభితా ధూళిపాలని పెళ్లి చేసుకోవడం, ఆయన ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్లికి కూడా సిద్ధమైపోతున్నారు. ఇక వీటి గురించే ఎప్పుడు సోషల్ మీడియాలో ఉంటుంది. అయితే ఆయన సినిమాలకు సంబంధించి ఆయన పర్సనల్ లైఫ్ గురించి ఆయన మీడియాలో ఎక్కువగా కనిపించారు. ఇక కస్టడీ మూవీ ఈ సినిమా అయితే వచ్చిన 2 రోజులకి అట్టర్ ఫ్లాప్ అయింది అనుకోవచ్చు. అసలు ఆ సినిమా నిజంగా వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? అవునా ఈ సినిమా కూడా చేశారా నాగ చైతన్య అనే విధంగా ఆయన సినిమా ఉంది. ఇక వెంకట్ ప్రభు అయితే ఈ సినిమాకి సంబంధించి మాట్లాడుతూ ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి నా తప్పేమీ లేదని, ఇందులో అటు ప్రొడ్యూసర్ మరియు హీరో ఇద్దరు ఇన్వాల్వ్ అవ్వడం వల్లనే కొంచెం సినిమా డిస్టర్బ్ అయ్యి ఫ్లాప్ అయిందని ఆయన చెప్పుకొచ్చారు. అంటే సినిమాకి సంబంధించి అసలు కస్టడీ మూవీ అనేది కూడా ఆ ఒక స్టోరీ కొంచెం డిఫరెంట్ స్టోరీతో తీయాలి అనుకున్నప్పటికీ, ఆయనకి మంచి హిట్ ఉన్నప్పటికీ దాని తర్వాత చేసిన నెక్స్ట్ మూవీ ఫ్లాప్ కావడంతో ఇక ఆయన కెరియర్లో కూడా ఒక ఫ్లాప్ మిగిలిపోయింది వెంకట్ ప్రభుకి. ఇక దీనికి సంబంధించి రీసెంట్గా ఆయనైతే మాట్లాడిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది.